హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? చూడండి, భోగి పండగ ఈరోజు. ఎర్లీ మార్నింగ్ అందరూ చీకట్లోనే అందరూ లేచి ఇలా భోగి మంట దగ్గరికి చేరారు. వీళ్ళందరూ మా ఆడబిడ్డలు. ఒక ఆయన కొత్త అల్లుడు ఉన్నాడు అక్కడే, ఒక తోటికోడలు ఉంది, ఇద్దరు పిల్లలు అందరూ ఉన్నారు అక్కడే. ఇంకా తర్వాత వెంటనే నేను ఈ పని చేసేసానండి. భోగి పళ్ళు పోపించాలి అనేసి. ఇదే ఫస్ట్ టైం అండి మా పిల్లలకి భోగి పండ్లు. అప్పుడు 2 టైమ్స్ అట్లా ఉన్నాము, 3 టైమ్స్. కానీ అప్పుడు వేయించలేదు, నేను కుదరలేదు నాకు అప్పుడు. ఈసారి నాకు కుదిరింది కాబట్టి వేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను చాలా బిజీ అయినా సరే వాళ్ళకు కూడా ఒక మెమరీ ఉండాలి అనేసి నేను నా టైంని నేనే క్రియేట్ చేసుకొని మరీ వేయించాను. ఏమీ హడావిడి లేకుండా జస్ట్ మా అత్త అండి, మా చిన్నత్త అంటే మా అత్త తోటికోడలు అనమాట, చిన్న ఆవిడే. వీళ్ళు ముగ్గురైతే లాస్ట్ ఆవిడ, మా అత్త పెద్ద ఆవిడ, నడిపామ ఇంకొక ఆమె కూడా ఉంది. ఈ అక్క వచ్చేసి మా నడిపి మామ వాళ్ళ పెద్ద కోడలు, అంటే మా తోటికోడలు అనమాట. మేమందరం కలిసి మేము ముగ్గురమే కలిసి, ఎవరిని పిలవలేదు, మేమే. అదే ఎదురుగా ఉండేది మా అత్త, మీకు అందరికి తెలుసు కదా. అలా భోగిపళ్ళు వేపించేసుకున్నారు. తర్వాత తాంబూలం ఇచ్చి దండం పెట్టుకున్నారు. మా ఊరు దగ్గర చేసినట్టు చేశానండి. నాకు ఈడ ఎట్లా చేస్తారో తెలియదు. మా ఊరు సైడు, మా అమ్మ సైడ్ వాళ్ళు ఇట్లా చేస్తారు. మా అమ్మ సైడ్ అంటే సారీ, మా నాన్న వాళ్ళ ఊరు దగ్గర ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ మా పుట్టింట్లో ఇట్లా చేసుకుంటారు అన్నట్టు, తాంబూలం ఇచ్చి ఇలాగా. ఇక్కడ ఎలా చేస్తారో నేను చూడలేదు, ఎప్పుడు చెయ్యలేదు. చూడండి, వీడొచ్చేసి బుడ్డోడు, మా మేనల్లుడు అనమాట. మా ఆడబిడ్డ కొడుకు. చూడండి, వీడు మా చిన్న బాబు డబ్బులు ఎత్తుక్కుంటా ఉన్నాడు, ఆడ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు అని. నేను అవి పూలు అందులో వేస్తారు కదండి, పూలు, అక్షింతలు, మనీ, అదే చిల్లర కాయిన్స్ అంటాం కదా, కాయిన్స్ అవన్నీ వేస్తాం కదా. అవి రేణిపళ్ళు అవి కొంచెమే కలిపానమాట, ఎందుకంటే మేమే కదా 5 మెంబర్స్ సరిపోతుందిలే అని. కొద్దిగా తక్కువ అనిపించింది, కానీ పర్లేదండి, అయిపోయింది ఆ రోజుకి. చాలా తొందరగా అయిపోయింది, పీస్ఫుల్గా అయిపోయింది. అనుకున్న దానికంటే బాగా అయిపోయింది. ఫైనల్గా మా అత్త వచ్చింది, ఆమె ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్ళింది. మా పిల్లలు అందరు, మా చిన్నత్త ఇప్పుడే పెళ్లి కొడుకులు అయిపోయినారు కదరా మీరు అంటుంది. ఇంక ఫైనల్గా కొంచెం ఉంటే మేము కూడా వేసాము, మేము కూడా వేయకుంటే బాగుండదు అనేసి. చూడండి, వాడు మనీ కోసమే సెర్చ్ చేసుకుంటున్నాడు. అరే నువ్వు తీసుకోవద్దురా అని చెప్తే, చాకలి వాళ్ళకి ఇవ్వాలంట కదండి, చాకలి ఆయనకి ఇచ్చేసాము. మా ఊర్లో ఒక్క ఆయనే ఉన్నాడు చాకలి ఆయన, ఆయనకి ఇచ్చేసాము. అక్కడున్న అక్షితలు, పూలు, కాయిన్స్ అన్నీ నీట్గా ఒక్కటి కూడా కింద లేకుండా క్లీన్గా చేసేసి అన్నీ ప్లేట్లో వేసేసి ఇంకా ఇచ్చేసాము. చూడండి, బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. ఇంకా ఫైనల్గా తాంబూలం మాకిద్దరికి కలిపి ఒకటి ఇచ్చారు. నవ్వుకుంటూ ఉన్నామన్నమాట మేము. అందరూ 2 తీసుకుంటే మనం ఒకటే తీసుకున్నాంలే అని ఇద్దరు కలిసి ఇవ్వమని. నాకైతే ఫైనల్గా ఒకటే ఇచ్చారు. చూడండి, మా ఆయన మళ్ళీ పెద్దోని దగ్గర తీసుకొని చిన్నోడికి ఇస్తాను, అలా ఇవ్వద్దని నేను. అటు చూసాడా, చిన్న నాకు కూడా అస్సలు కూర్చోవట్లేదండి బాబు. మనీ కోసమే సెర్చ్ చేసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు.
చూడండి, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇవ్వడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను, తీసుకోవడానికి వాళ్ళు కూడా ప్రిపేర్ అయినారనుకోండి. మా పిల్లలకి బాగా అలవాటండి అలాగా బ్లెస్సింగ్స్ తీసుకోవడము. బర్త్‌డేస్ కానీ, ఫెస్టివల్స్ కానీ అట్లా ఏమొచ్చినా సరే మేము మా బ్లెస్సింగ్స్ కావాలని తీసుకుంటారు. వాళ్ళు మర్చిపోయినా మేము గుర్తు చేస్తాము. అందుకే వాళ్ళకి అలవాటైపోయింది. అందుకే చెప్పకపోయినా సరే మేము వాళ్ళకి మంచిగా అందరికీ కాళ్ళకి దండం పెట్టుకొని మరి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈమె మా చెల్లెలు. ఏడు చూసాడమ్మా మా మేనల్లుడు. ఈయన ఆముదం క్యాన్ కింద పడేసినాడు, అన్నీ నడుస్తున్నాడు మళ్ళీ. కాకపోతే ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు బై ఛాన్స్, లక్కీగా. ఫైనల్గా వాళ్ళ పిన్ని చేత కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు. చూడండి మళ్ళీ వాళ్ళు అయిపోయిందా అనుకుంటూ. ఇంకా చిన్నత్త వచ్చేసి ఆనందం పెట్టేసింది. ఆ తర్వాత అక్క కూడా పెట్టేసింది ఆముదము. ఇంకా మేము హారతి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా అత్త కూడా పెట్టేసింది. వాళ్ళు హారతి తీసుకుంటున్నారు. మేము హారతి ఇస్తున్నాం రా, మీరు తీసుకోవద్దని. దిష్టి తీస్తాం కదండి, అది హారతి అనకూడదేమో, దిష్టి తీసేసామన్నమాట. అలాగా చూడండి, వాళ్ళు కూర్చోవట్లేదు, కావాలని కూర్చోబెట్టాను లాస్ట్లో. ఏం లేదు, అప్పుడు అయిపోయింది. ఏం కాదు, అయిపోయిన వెంటనే ఇంకా దోశ వేసేసుకొని హడావిడిగా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పూలు కోస్తున్నారండి. అదే ఫస్ట్ కోత. ఈరోజు టెంకాయ కూడా కొట్టారు అక్కడే, కానీ అక్కడ వీడియో షూట్ చేయడానికి ఆ టైంలో మేము లేము కదా. తర్వాత ఎక్కడ కొట్టారు ఏంటి అని కూడా అడగలేదు. ఇంకా మేము పూలు కొయ్యాలి అనే టెన్షన్ హడావిడిలో అలాగ వచ్చేసి ఏదో ఇంకా అంతా చేలో మొత్తం పూలంతా మేమే ఇద్దరం కోసేస్తాం అన్నట్టు నేను, మా ఆయన, మా చెల్లి ముగ్గురం దిగేసామండి చేలోకి మొత్తానికి. ఏమైనా ఎప్పుడో ఒకసారి కదా మనం ఉంటాము, ఉన్నప్పుడైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని కాసేపు అట్లా హెల్ప్ చేసామన్నమాట. నేనైతే మొత్తం ఇంకా శారీ వేసుకొని పోయినాను కదా, అస్సలు కంఫర్ట్గా లేదు నాకు. చాలా రోజులు అయిపోయింది అసలు చేలోకి వెళ్ళి అట్లా. ఇంకా పూలు కదా నాకు మంచిగా ఇష్టం అన్నమాట, పూలు కోయడం అంటే. ఇంకా నాన్న కూడా రమ్మంటూ ఉంటే కొదవ పడతాయి అంటే తెలుసు కదండి, ఇవి ఎక్కడ అయిపోకుండా మిగిలిపోతాయో ఇంకా అనేసి అందులో కూలోళ్ళని తక్కువ పిలిచినారు. అన్ని పూలు ఉంటాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కోత కాబట్టి అవి లోపల చాలానే ఉన్నాయండి, పైకి చూడ్డానికి ఇంకా ఏమి ఎరగలేదు అన్నట్టు ఉంది, కానీ బాగున్నాయి పూలు కూడా, పెద్ద పూలు. ఇంకా అట్లా కోసేసి వచ్చేస్తానే ఇంకా ఇంటికి వస్తాము, ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. అప్పటికి జస్ట్ అప్పుడు 9:45 అంతే అండి. ఆలోపు నేను పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసేసుకొని దోశ వేసేసుకొని పిల్లలకు వేపించేసి మేము తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ 2 hours పూలు కూడా కోసేసామండి. ఆ టైంలోపు భోగిపళ్ళు అన్నీ అంత వర్క్ చేసుకొని కూడా మళ్ళీ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అంత హడావిడిగా ఫాస్ట్గా అన్నీ అయిపోయినాయండి. 6:30, 7కి అంతా మేము చేలోకి వచ్చేసాము. 7:30కి అన్ని పనులు అంత ఫాస్ట్గా చేసేసాం. బికాజ్ ఆఫ్ మా అమ్మ నాన్నకి హెల్ప్ చేయాలి అని. వాళ్ళు ప్రతిరోజు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మనకు తెలిసిందే కదండి. కానీ మనం వెళ్ళి ఒక 1 hour అరౌండ్ సేపు మనం వాళ్ళకి పని చేపిస్తూ వాళ్ళు అమ్మో ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఎంత ఆపుగా వచ్చినారో మా పిల్లలు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే అండి ఎప్పుడన్నా ఈ అవకాశం వచ్చినప్పుడు పూలు కోసేదంటే నాకు ఈజీనే కాబట్టి, ఎక్కడ మనం దుబాయ్లో ఉన్నామా, ఇంకొక చోటు ఉన్నామా
ఏ కంట్రీలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మన అమ్మ నాన్నకి మనం హెల్ప్ చేయడంలో తప్పు లేదు కదండి. సో అలా వచ్చేసి ఇంకా మామిడి ఆకులు తీసుకున్నాము ఇంట్లో తోరణానికని. ఫైనల్గా తోరణం అయితే కట్టలేదు అనుకోండి, ఎందుకంటే నేను తీసుకెళ్ళినవి సరిపోలేదు. కింద చూసారు కదా ఇందాక మా ఆసుపత్రి మొత్తం సొప్పలో అండి, అది ఎనుములకు కోస్తారనమాట. ఎనుములకు కోసే సొప్పలో మా ఆసుపత్రి అంతా పడిపోయిందండి. ఎంత ఉందో అంటే వీళ్ళే వేసింటారు, మా అక్క వాళ్ళది అది, బావ వాళ్ళు కొద్దిగా వేసింటారు. ఒక రెమ్మ మొత్తం అల్లేసుకునిందండి బాబు. ఫైనల్గా జామకాయలు కోసేసుకొని ఇద్దరం కొట్టుకొని రెండుసేపు జామకాయల కోసం నేను మా చెల్లి ఇంకా ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ కూడా కొబ్బెమ్మది జరిగిందండి. వాళ్ళు మనీ రాబడతారు కదా, అలాగా వెళ్ళినారు చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. తర్వాత ఇక్కడ ఇంకా నైట్కి 6:30 నుంచి 10 వరకు ఇలా కోలాటం వేశారు పిల్లలు. ఎంత ఎనర్జెటిక్గా వేశారండి, బాగా చేశారు. దేవాలయం దగ్గర 2-3 డేస్ వేసేసారండి వాళ్ళు. లేదండి 2 డేస్ వేసారులేండి. భోగి రోజు వేసినారు, తర్వాత నెక్స్ట్ నిండు పండుగ రోజు కూడా వేసినారు. చూడండి ఈయన గురువు అంటారు కదా, ఆయనకు హ్యాండ్కి బోన్ ఫ్రాక్చర్ అయినా సరే వాళ్ళు ఫెస్టివల్ డే చేయించాలి అనేసి ఆయన వచ్చారు. అదండి ఇంట్రెస్ట్ అంటే. ఇంకా ఆ రోజు నైట్కి ఇంకా అక్కడ కోలాటం అదంతా చూసుకొని వచ్చేసేసరికి అంతే అండి 9:30కి మేము వచ్చేసాము. 10:30 వరకు ఉండలేదు. 9:30కి వచ్చేసి ఇంకా ఇక్కడ ముగ్గు వేసేసుకొని వెళ్ళి పడుకున్నాము. పొద్దున్నే వచ్చేసి ఇంకా తర్వాత బాతింగ్స్ అవన్నీ అయిపోయినాక ఇప్పటికి వంటలు కూడా అయిపోయినాయండి. ఎర్లీ మార్నింగ్ ఇది 8 అవుతుంది. ఆ టైంలో కొబ్బరి పూజ చేసుకోవాలి అని నాకు మనసులో చాలా ఉండే. అంటే మేము ఒక కొబ్బెమ్మ పెట్టేసి అలా వదిలేస్తాను, లేదంటే 2 పెట్టేవాళ్ళము అలా అనమాట పుట్టింటి దగ్గర అయితే. ఇక్కడ కూడా అంతేనండి. కాకపోతే నాకు మనసులో ఉండే కొబ్బరి పూజ చేసుకోవాలి, నేను ఎప్పుడు చేయలేదు అనేసి, అందుకనేసి పిల్ల గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ అనేసి అట్లా పెట్టేసి అందరినీ 5 మందిని పెట్టేశానండి. పిల్ల గొబ్బెమ్మ చిన్నగా చేసి పెట్టాను, తల్లి గొబ్బెమ్మ పెద్దగా చేసి పెట్టాను. అందరినీ 5 మందిని కలిపి పెట్టేసి ఇంకా తాంబూలం కూడా పెట్టేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చానండి. ఇలా కొబ్బరి పూజ చేసుకోవడం వల్ల పెళ్ళి కావాల్సిన వాళ్ళకి మంచి భర్త వస్తాడంట. పెళ్ళైన వారికి అయితే ఇంకా మీకు ఏం కావాలన్నా అవండి అలా చెప్తే బాగా చేస్తాం కదండి, అందుకే వాళ్ళు అలా చెప్తారు. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెప్తేనే కదా మనం చేస్తాము. మీకు ఏదో యూజ్ అవుతుంది, మీకు ఏదో బెనిఫిట్స్ ఉంటాయంటే ఎంత లేట్ అయినా ఎంత టైం లేకపోయినా సరే మనం ఆ టైంని దానికోసం అని కేటాయించి మరీ చేస్తాము. అదే మనకి ఏమీ రాదు, ఊరికే పూజ చేయకపోండి అంటే ఎవరం చేయం కదా, అందుకే అలాగనమాట. అరే స్కూల్కి వెళ్ళరా అంటే ఎవరం వెళ్ళం కదా. స్కూల్కి వెళ్తే నీకు మంచి జాబ్ వస్తుంది, మంచిగా డబ్బులు సంపాదిస్తావు, అందరినీ చూసుకోగలుగుతావు అని అలా చెప్తే వెళ్తారు మన పిల్లలు కూడా. మనకు అలా అలవాటు అయిపోయిందండి. ఏమైనా బెనిఫిట్స్ ఉంటేనే మనం చేస్తాము అన్నట్టు అలవాటు అయిపోయింది కాబట్టి మన పెద్దవాళ్ళు అలా చెప్తేనే చేస్తాము అని మన మైండ్ ఫిక్స్ అయిపోయింది ఫస్ట్. అలా అనమాట, మనం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నమాట. ముగ్గు వేస్తే ఏమొస్తుంది అని అనుకుంటే, ముగ్గు వేస్తే అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్పినట్టు లక్ష్మీదేవి ముగ్గు అంటే ఇట్లా చెప్తారు కాబట్టి, లక్ష్మీదేవి అంటే ఎవరు, డబ్బులే ఇంకా, కాబట్టి ఖచ్చితంగా ముగ్గు వేస్తామన్నమాట. అదే లక్ష్మీదేవి రాదు, ముగ్గు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదని చెప్తే చెయ్యం కదా మనము. అలా అన్నమాట. మన పెద్దవాళ్ళు తెలివిగా మనతో పని చేయించడం కోసం ఇవన్నీ బాగా చెప్పారు. అదంతా మన మంచి కోసమే అన్నమాట. ఎందుకంటే మనం ఆ విధంగా భయంతో చెప్తే, వాళ్ళు మనకు భయంతో చెప్పడం వల్ల మనం చేస్తున్నాం అన్నమాట. దేవుడు అంటే భక్తి కంటే చాలామందికి భయం ఎక్కువే ఉంటుంది.
ఆ విధంగా ఆయన పూజ చేసుకుంటారని చూడండి. నిండు పండుగ రోజు ఇంట్లో పళ్ళెం వేసుకున్నాము. మేము సంక్రాంతి టైంలో 3 పళ్ళాలు వేసుకుంటామండి. చూడండి, తల్లి గొబ్బెమ్మను పిల్ల గొబ్బెమ్మను కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కదండి పూజ అంటే, ఇలా ఉండాలి. చూడండి, మొత్తం షోడశోపచారాలతో పూజ కంప్లీట్ చేసేసుకొని 9కి కంప్లీట్ చేసేసి అమ్మ వాళ్ళకి కూడా ఫుడ్డు పంపించేశాను. ఆ రోజు పూలు కోస్తూ ఉన్నారు. కొద్దిగా నేను భోగి పండుగ రోజు కోసినప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉండే మిగతాటివన్నీ కోస్తున్నారనమాట. పప్పు, రసము, పాయసము, లెమన్ రైస్, తాలింపు అన్నీ చేసామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూను కాదండి, ఈవినింగ్ 4 అయి ఉంటుంది టైము. ఇంకా పళ్ళెము అన్నీ వేసేసి అన్నీ అమ్మ వాళ్ళకి పంపించేసి పిల్లలకి పెట్టేసి అందరం తినేసి మళ్ళీ స్నానాలు అన్నీ చేయించుకొని ఒకసారి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళండి అబ్బా, ఇలాంటివి ఏంటన్నా జరుగుతూ ఉంటే వెళ్ళి చూడండి. పార్టిసిపేట్ చేసేది మీ ఇంట్రెస్ట్, కానీ చూడ్డానికైనా వెళ్ళండి అట్లీస్ట్. మా ఊర్లో అస్సలు రారండి బాబు ఇట్లా చూడ్డానికి కానీ అట్లా. అదే మా పుట్టినింటి సైడు ఊర్లు వాళ్ళైతే కూడా మొత్తం అక్కడ ఊర్లో ఏదైనా చిన్నది ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా జరుగుతూ ఉంది దేవాలయం దగ్గర అంటే అందరూ వచ్చేస్తారు. ఈడ మాత్రం రారండి బాబు. అరే, మన ఊర్లో జరిగేటి మనం చూడకపోతే వేరే వాళ్ళు ఎవరు వచ్చి చూస్తారండి బాబు? ఒకసారి చూడాలి. దానికి మనకు హ్యాపీగా ఉంటుంది. 10 మందిలో తిరిగితే అవి చూడటం వల్ల మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మనకు తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంటి అనేది. అందులో తప్పేముందండి? అయ్యో మేమెళ్ళమండి అదేమో వెళ్తే పాపమైనట్టు. అలా ఏమి ఉండదండి. హ్యాపీగా మీరు వెళ్ళి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎవ్వరు ఏమనుకోరండి. వాళ్ళు ఒకవేళ అంటున్నారనుకుంటే అనుకోనివ్వండి. పాపం వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా. హ్యాపీగా వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ టైం మిస్ అవ్వకండి. ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, వీళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు. ఈ అమ్మాయి కోలాటం కూడా చేసింది. చిన్న పిల్లలండి బాబు. వాళ్ళు వెయ్యాలని కాన్సన్ట్రేషనే ఎక్కువ అన్నమాట. ఆ కాన్సన్ట్రేషన్తో ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి పాపం వచ్చినారు చిన్నపిల్లలైనా. పెద్దవాళ్ళం మనము అమ్మో ఏమో వస్తుందో రాదో ప్రైజు, ఎందుకులే వేయడము, మనకి ఎందుకు వచ్చింది తలనొప్పి అని పక్కన ఉండిపోతాం. పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారో. చూడండి, అందరూ మంచిగా వాళ్ళకు తెలిసిన వరకు వాళ్ళు చేశారండి. చిన్నపిల్లలే మ్యాక్సిమం ఎక్కువ ఉన్నారు. చూడండి, మా చిన్న బాబుకి సెకండ్ ప్రైజ్ వచ్చిందని ఏడుస్తున్నాడు. పెద్ద బాబుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఏడుస్తున్నాడు. ఆ పెద్ద బాబు చెప్తున్నాడు, ఏం కాదు నాన్న, నువ్వు కూడా విన్ అయిపోయినావు, సెకండ్ ప్రైజ్ అయినా ప్రైజే కదా అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇది థర్డ్ ప్రైజ్ వచ్చిందండి, అండ్ ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఫస్ట్ ప్రైజ్ 4000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1500. ఇంకా మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ 250 ఇచ్చారండి. చూడండి, ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇదే ఫస్ట్ ప్రైజ్. ఎందుకంటే సంక్రాంతి థీమ్ మొత్తం అందులో ఉందనేసి వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఇది థర్డ్, ఇది సెకండ్. మిగతా ఇవన్నీ ఇది మా నడిపి ఆడబిడ్డ కూతురు చేసిందండి. వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు, కానీ నేను బాగా చేశారండి. అందరూ బాగా చేశారు. జస్ట్ అలా అంటే అనౌన్స్ చేసేసారు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకేముంది ఇక్కడ అన్నట్టు.
ఇంకా ఓకే అనేసి చాలా అప్పటికి మేము వీడియో స్టార్ట్ చేసేటప్పటికి చూడండి మేమే అనమాట ఫస్ట్ ప్రైజ్ పెట్టింది. సో మా చేతుల గుండానే ఇచ్చాము. అంతేనండి. బై బై. థ్యాంక్ యూ.